వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. 10 ఉమ్మడి జిల్లాల తెలంగాణలో మా రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు బర్నింగ్ ఇష్యూస్ ని మనతో షేర్ చేయడానికి ముందుగా మనం నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, బండి సంజయ్ అరెస్ట్ గురించి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో సీఎస్ కి తరలించిన ఘటన మనం చూస్తూ ఉన్నాము. ఈ బీజేపీ కార్యకర్తలు ఉద్రిక్తతగా అక్కడ దిష్టిబొమ్మను తగలబెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరినీ పోలీసులు పిఎస్ కి తరలించిన సంఘటన కూడా మనం చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇక ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఏదైతే 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ని నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని హైదరాబాద్ కాకుండా దూర ప్రాంతమైనటువంటి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా బండి సంజయ్ అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు తరలించారు అనే విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ శ్రేణులు వేలాది మంది పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి బండి సంజయ్కి మద్దతుగా అక్కడ ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా అక్కడికి చేరుకున్నటువంటి అడ్వకేట్ లోపలికి వెళ్లి బండి సంజయ్ని కలవనివ్వాలని కోరినప్పటికీ కూడా పోలీసులు ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అక్కడికి వచ్చి స్థానిక పోలీసులతో వాగ్దానం చేసి తనను కలవనివ్వాలని కోరినప్పుడు కూడా పోలీసులు కలవనీయకపోవడంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. మహిళా నేతలను అని కూడా చూడకుండా వారందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైనటువంటి బీజేపీ శ్రేణులను కూడా అక్కడ కట్టెలతో దగ్ధం చేసినటువంటి రోడ్డుపై బైఠాయించడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కూడా అక్కడ వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పూర్తి బందోబస్తు మధ్య బండి సంజయ్ని వరంగల్ జిల్లాకు ఇటు ఆలేరు మీదుగా తరలించడం జరిగింది. అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ కోర్టుకు దగ్గర హాజరుపరుస్తున్నారనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచినటువంటి పోలీసులు ఆలేరు మీదుగా జనగాం మీదుగా అతన్ని వరంగల్ తీసుకెళ్లడం జరిగింది. చివరికి హనుమకొండ కోర్టుకు హాజరుపరిచారు అతన్ని బండి సంజయ్ని. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ అరెస్ట్ చేయడం పట్ల బీజేపీ శ్రేణులను కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహజాలం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులన్నీ కూడా మండిపడుతున్నాయి. బండి సంజయ్ని వెంటనే విడుదల చేయాలని, పేపర్ లీకేజ్ వ్యవహారంలో అసలు దోషులను వదిలేసి బండి సంజయ్ను అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి బండి సంజయ్ ని అంత అడ్డగోలుగా అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? ఎంతసేపటికి పేపర్ లీకేజ్ కి సంబంధించి బండి సంజయ్ మీద అభియోగం మోపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? అయితే నిన్న హిందీ పేపర్తో పాటు మన తెలుగు పేపర్ కూడా వాట్సాప్ గ్రూపుల్లో 10వ తరగతి పరీక్ష స్టార్ట్ అయిన 5-10 నిమిషాల్లోకి రావడంతో ఒక్కసారిగా ఈ లీకేజీ వ్యవహారం అంతా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిన్న హిందీ పేపర్ కూడా పరీక్ష మొదలైన 10 నిమిషాల్లోపై బయటికి రావడము, ఒక రిపోర్టర్ ద్వారా బండి సంజయ్కి వాట్సాప్ గ్రూప్ లో చేరవేశాడన్న విషయం తోటి పోలీసులు ఈ అభియోగాల మీద అక్కడ బండి సంజయ్ పైన కేసులు పెట్టడం జరిగింది. అర్ధరాత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్ళినటువంటి కరీంనగర్ పోలీసులు అతన్ని నేరుగా అర్ధరాత్రి దాటాక బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ బండి సంజయ్ని ఈ రోజు ఉదయం ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అని అడ్వకేట్లు అడిగినప్పటికీ కూడా వారందరూ అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకొని సమాధానం చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులన్నింటి కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టడంతో వారంతా కోపంతో ఉద్రిక్తులయ్యారు. ఇటు మహిళా నేతలను, ఇటు అడ్వకేట్లను అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అరెస్ట్ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించడంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఎటువంటి సంబంధం లేని బండి సంజయ్ని 10వ తరగతి పరీక్ష లీకేజ్ వ్యవహారంలో సంబంధం ఉందని అరెస్ట్ చేయడం పట్ల బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ యొక్క విషయాన్ని పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా జాతీయ అధ్యక్షుల వరకు ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లడం జరగడంతో అధిష్టానం కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేసి ప్రతిజ్ఞా కార్యక్రమాలు కూడా చేయాలని పిలుపునియడంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ అరెస్ట్ పట్ల నిరసన జ్వాలలు అయితే చెలరేగే అవకాశం ఉంది. ముందస్తుగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అతన్ని హన్మకొండ కోర్టు వద్ద హాజరుపరిచారు. మరికొద్ది సేపట్లో జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత అతనికి జ్యుడిషియల్ కస్టడీ ఎన్ని రోజులు విధిస్తారు అనే దానిపైన అయితే ఇంకా ఉద్రిక్త అయితే నెలకొంది. మొత్తానికి ఈ యొక్క వ్యవహారం అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇటు టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొనే వాతావరణం అయితే నెలకొంది.
ప్రస్తుతం బొమ్మల రామారం, యాదాద్రి ఆ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ బీజేపీ శ్రేణులు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి? ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఈ యొక్క బీజేపీ శ్రేణులు అక్కడి నుంచి బండి సంజయ్ని వరంగల్ జిల్లాకు తరలించడంతో అక్కడ పరిస్థితి అయితే ఇక్కడ చల్లారిందని చెప్పవచ్చు. అక్కడ ప్రస్తుతానికైతే బండి సంజయ్ వరంగల్ జిల్లాలో ఉండడంతో అక్కడ బీజేపీ శ్రేణులు అన్ని కూడా అక్కడి నుంచి వెందిరగడం జరిగింది. అయితే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అయితే అన్ని మండల కేంద్రాలతో పాటు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ సెంటర్లో దిష్టి బొమ్మలు తగలబెట్టి బీజేపీ బండి సంజయ్ అరెస్టు నిరసనగా కార్యక్రమాలు అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం కావచ్చు, దీన్ని అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు పార్టీ అధిష్టానము పిలుపునివ్వడంతో రేపటి జరిగే కార్యక్రమానికి ఇప్పటి నుంచే బీజేపీ శ్రేణులను కూడా సమాయత్తం అవుతున్నాయి. దానికి తోడు ఈ రోజు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ముందస్తుగానే అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ అక్కడ లోకల్ జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకత్వాలను కూడా ఇంట్లో కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. రోడ్డు ఎక్కిన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. పరిస్థితి అర్ధరాత్రి రేపు కూడా ఉద్రిక్తంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కిరణ్. నెక్స్ట్ మనం కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మా బ్యూరో చీఫ్. కృష్ణమూర్తి, చెప్పండి, బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్తోంది? దీనిపై బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? బండి సంజయ్ ని అర్ధరాత్రి పూట ఇమీడియట్ గా ఈ రోజు వాళ్ళ అత్తగారి కార్యక్రమం ఉంది అని చెప్పినా గానీ వినకుండా ఎటువంటి అరెస్ట్ కు సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తున్నారు? అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంజయ్ కొన్ని టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ గురించి గొంతెత్తడం వల్లనే ఈ అరెస్ట్ నేపథ్యం జరిగిందని అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు బండి సంజయ్ ప్రస్తుతము హన్మకొండ కోర్టులో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే బండి సంజయ్ అరెస్టు విషయంలో పోలీసులు కొంత తొందరపాటుగా వ్యవహరించారని చెప్పేసి సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే మనం దానికన్నా ముందు మనము ఇప్పుడు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, కోర్టులో ఈయన పెట్టినప్పుడు A1 గా సంజయ్ని పెట్టారు. దాంట్లో ఆ FIR లో A1 అంటే మొదటి ముద్దాయి. అంటే ఈ నిన్న జరిగినటువంటి హిందీ పరీక్షా పత్ర పేపర్ లీకేజ్ కి మొత్తం సంజయ్ కర్త కర్మ క్రియ అని చెప్పి పెట్టారు. A2గా ఆయన దగ్గర ఉన్నటువంటి మరొక అనుచరుని పెట్టారు. ఎవరైతే స్కూల్లో పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత చెట్టు ఎక్కి గోడ దూకి, అంటే సిపి రంగనాథ్ గారు, వరంగల్ సిపి రంగనాథ్ గారు చెప్పిన సమాచారం ప్రకారంగానే, నిన్న మీడియాతో చెప్పిన వివరాల ప్రకారంగా, ఎవరైతే శివ పేరుంది, ఆ శివ అతని అబ్బాయి మైనర్, అతను చెట్టు ఎక్కి స్కూల్ గోడ దూకి పరీక్ష హాల్లో పరీక్ష రాస్తున్నటువంటి మిత్రుల దగ్గర నుంచి ఆ పరీక్ష పేపర్ని బయటకు తీసుకొని దాన్ని వాట్సాప్ లో ఫోటో తీసుకొని అది సర్క్యులేట్ చేశారు. ఆ తర్వాత అలా ప్రశాంత్ అనే జర్నలిస్ట్ నుంచి బండి సంజయ్కి చేరింది అని చెప్పారు. అయితే బండి సంజయ్కి చేర్చింది ఎవరు అనే విషయాన్ని మొత్తము ఇప్పుడు ఈ కేసులో మొత్తం పక్కకు పెట్టారు. ఫస్ట్ ఎవరు తీశారు? మైనర్ బాలుడు. ఆ మైనర్ ఎవరు? ఆ తర్వాత ఎవరికి పంపించారు? అతని నుంచి ప్రశాంత్ గర్జీ. అంటే సిపి నిన్న చెప్పిన ప్రకారంగా 4వ వ్యక్తి 5వ వ్యక్తి తర్వాత ప్రశాంత్ కు వచ్చింది. ప్రశాంత్, జర్నలిస్ట్ ప్రశాంత్ బండి సంజయ్ కి సెండ్ చేశారు అని చెప్పేసి చెప్పినట్టు విషయం. అయితే దీన్నంతా పక్కకు పెట్టినటువంటి ఇప్పుడు అంటే 8 పేజీల ఛార్జ్ షీట్ లో వేసినటువంటి కోర్టుకు సంబంధించిన పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్ లో 8 పేజీల ఛార్జ్ షీట్ లో సంజయ్ని A1 గా ముద్దాయిగా చేశారు. అంటే ఇదంతా కూడా సంజయ్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తా ఉన్నది. పరీక్షా పత్రం లీక్ చేసింది ఎవరు, తర్వాత ఎవరికి వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడకుండా పోలీసు పెట్టారు. అంటే మొత్తం మొన్న జరిగినటువంటి తెలుగు పేపర్ SSC తెలుగు పేపర్ లీకేజ్ కానీ, నిన్న జరిగిన హిందీ పేపర్ కానీ, అంతకుముందు జరిగిన TSPSC 6 పేపర్లు లీక్ అయినాయి. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా, అంటే లీకేజీ వ్యవహారాన్ని పేపరు అంటే TSPSC పేపర్ లీకేజ్ అనే ఇది బయటకు వచ్చినాయి. ఇది మన SSC పరీక్ష పేపర్ అనేది మనం లీకేజీ అని అనకూడదు. అది పరీక్ష జరిగిన తర్వాత వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చింది. అది కూడా నేరమే. అయినప్పటికీ అది లీకేజీ అని అనకుండా ఉండాలి. పరీక్ష కన్నా ముందు వస్తే లీకేజీ, పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత రావడం అనేది దానికంటే నేరమైనప్పటికీ అంత పెద్ద అఫెన్స్ కాదు. అయినప్పటికీ మొత్తం ఈ TSPSC పేపర్ లీకేజు, SSC పేపర్ల లీకేజీలు
ఇవన్నీ కూడా పక్కదారి పట్టాలి. ఇప్పుడు ఏదైతే బీజేపీ దీని విషయంలో యారగెంట్ గా వెళ్తున్నది, నిరుద్యోగ మిలియన్ మార్చుకు పిలుపునిస్తున్నది, జిల్లాల వారీగా నిరుద్యోగ మిలియన్ మార్చుకు సన్నాహాలు చేస్తా ఉన్నది, ఎక్కడికక్కడ ఉద్యమాలను ఉధృతం చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ని ఎస్ఎస్సి పరీక్ష పేపర్లో A1 ముద్దాయిగా చేర్చామనేది కొంత అంటే అటు న్యాయ నిపుణులు కానీ ఇటు పోలీసు అధికారులు కానీ కొంతమంది పోలీసు అధికారులు కానీ ఎవరైనా సరే రాజకీయ పార్టీలో కానీ నాయకులు కానీ ఎవరైనా సరే A1 ముద్దాయిగా పెట్టడం ఏంటిది, A1గా పెట్టడం ఏంటి? ముద్దాయిగా పెడితే 5వ వ్యక్తో 6వ వ్యక్తో 7వ వ్యక్తో A7 A6 A5 పెట్టాలి. కాకపోతే ఫస్ట్ A1గా ఈయననే పెట్టినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. ఇది దీంతో కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంది. అంటే రాజకీయ రంగు పులుపుకొని మొత్తం అంటే పేపరు లీకేజీ మొత్తం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో కూడా ఆ బండి సంజయ్ మీద పెట్టినటువంటి కేసులు 420 IPC 420 120(b) సెక్షన్ 5 ఆఫ్ అంటే మ్యాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అసలు ఈ సెక్షన్ కి సంబంధించిన వివరాలు ఏంటి? 154, 157, 420, 120(b) దీనికి సంబంధించి ఎటువంటి నేరం రుజువైతే ఎటువంటి పడే అవకాశం ఉందంటారు? అసలు నిజంగా బండి సంజయ్ కి ఈ కేసులు ఆపాదించే అవకాశం ఉందంటారా? ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి కేసులు పెట్టడంపై ఏమనొచ్చు? ఆధారాలు లేకుండా అంటే ఓన్లీ వీళ్ళు పోలీసులు చెప్పేది ఏంటంటే ఆధారాలు కేవలం మేము మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రశాంత్ నుంచి సంజయ్కి వచ్చిందని అదొకటే ఆధారం, మిగతా ఏం లేదు. బండి సంజయ్ చేయమన్నలా లేదా అనేది ఈయన జర్నలిస్టు, ఆయన లీడర్. ప్రశాంత్ జర్నలిస్టు, సంజయ్ లీడర్, రాష్ట్ర స్థాయి నాయకుడు అన్నప్పుడు జర్నలిస్టులతోటి రాజకీయ నాయకులు చిట్ చాట్ చేస్తారు, వాట్సాప్ మెసేజ్ పంపించుకుంటారు, ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుకుంటారు. రకరకాల అంశాల మీద వాళ్ళు అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. అభిప్రాయం పంచినప్పుడు జర్నలిస్ట్ గా వాళ్ళ అభిప్రాయాన్ని అడిగే హక్కు కూడా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రశాంత్ కు సంజయ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు వాట్సాప్ చాటింగ్ చాలా సార్లు చేసుకున్నారు. వాట్సాప్ లో ఈయన ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన ఫోన్ నెంబర్ ఈయన దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ కూర్చి బండి సంజయ్ని ఈ కేసులో మొత్తంగా ముద్దాయిగా చేయాలి. ఒకవేళ ఈ నేరం రుజువైతే బండి సంజయ్కి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తారు. అంటే పోలీసులు ఇప్పుడు పెట్టినటువంటి కేసులను మొత్తం మీద కోర్టులో విచారణ జరిగి రుజువు అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ కోర్టు ఎంతవరకు నిలుస్తుంది, ఏమవుతుంది అనేది తెలియదు. ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండ కోర్టులో బండి సంజయ్ని హన్మకొండ ప్రిన్సిపల్ జడ్జి ముంగట బండి సంజయ్ని అబ్యూజ్ చేసిన మనకున్న సమాచారము ఇది. అంటే పూర్తిగా ఎప్పటి వరకు ఈ కేసు అవుతుంది, ఇంకో 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ లో కానీ బండి సంజయ్ రిమాండా విడుదలన ఏం చేయబోతున్నారు అనే విషయం, కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, బండి సంజయ్ మీద ఎలాంటి తీర్పు చెప్పబోతున్నది, అంటే ఎలాంటి ఆర్డర్ పాస్ చేయబోతున్నది అనే విషయాన్ని మనం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్. అలాగే బండి సంజయ్ తరపున బీజేపీ లీగల్ సెల్ కూడా స్టేషన్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం కూడా అత్యవసరంగా రాష్ట్ర నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న రాత్రి నుంచి జరిగిన సడన్ డెవలప్మెంట్స్ విషయంలో కొంత బీజేపీ నాయకత్వం మోడీ అమిత్ షా మీటింగ్ ఢిల్లీలో జరిగింది. తర్వాత మోడీ అమిత్ షా నడ్డా అంటే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో వారు సమావేశమైనట్టుగా మనకున్న సమాచారం. ఆ తర్వాత అమిత్ షాతో నడ్డా భేటీ అయ్యారు ప్రత్యేకంగా. ఆ భేటీలో బండి సంజయ్ అరెస్టు రాష్ట్ర ప్రభుత్వం అంటే బండి సంజయ్ ని ఏ రకంగా అరెస్ట్ చేసింది, ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నది, 18 గంటలైనప్పటికీ కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అసలు ఏ సెక్షన్లు పెడతారు, ఎవరు డీజీపీ అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఏంటి అనే విషయంలో కొంత చర్చించారు. అక్కడి నుంచే అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ కూడా రాష్ట్ర నాయకులు అంటే కిషన్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత లక్ష్మణ్ వీళ్ళందరితో కూడా మాట్లాడారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కూడా కిషన్ నడ్డా మాట్లాడినగా మనకున్న సమాచారం. అయితే ఈ మొత్తంగా చూస్తుంటే బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ విషయంలో కొంత అదిగా వెళ్ళాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరంకుశ విధానాన్ని అవలంబిస్తుందో వాటి మీద తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. మరోవైపు మనకున్న తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడు హన్మకొండ కోర్టుకు సంజయ్ తీసుకెళ్తేప్పుడు ఆయన కారు పైన కొంతమంది కోడిగుడ్లు చెప్పులు విసిరారని చెప్పేసి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపి. బండి సంజయ్ కాన్వాయ్ వెళ్లే దారిలో బీజేపీ కార్యకర్తలు ఎవరుండక పోలీసులు ఎక్కడెక్కడ చెదరగొట్టి ఓన్లీ బీఆర్ఎస్ నాయకులను మాత్రమే ఉంచారు. కాబట్టి పోలీసులు కూడా బండి సంజయ్కి వ్యతిరేకంగా
వ్యవహరిస్తున్నారు. కావాలని ప్రభుత్వం ఈ విషయంలో కొంత ప్రెషర్ పెంచి, అంటే మొత్తం మీద తన పైన గత నెల రోజులుగా వస్తున్నటువంటి పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయం కొంచెం డైవర్షన్ చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అక్కడ డీటెయిల్స్ అందించడానికి. స్వామి, చెప్పండి, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రం అంతా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ ఉందో దానికి బండి సంజయ్ కి సంబంధం ఉందన్నట్టుగా ఈ సిపి గాని తెలంగాణ ప్రభుత్వం గాని ఆరోపిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాము. ఈ రోజు బండి సంజయ్ వెళ్తున్న కాన్వాయ్ మీద కోడిగుడ్లు విసిరేసిన నేపథ్యం, అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి వరంగల్లో కూడా బీజేపీ శ్రేణులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఒక ఊహాత్మకమైన కూడా బీఆర్ఎస్ నేతలు కూడా బండి సంజయ్ పైన దాడి చేయడానికి కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. హన్మకొండలోకు అదాలత్ కోర్టు నుంచి బండి చేసేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చెప్పులు కూడా కాన్వాయ్ పైన విసిన సంఘటన కూడా కనపడతా ఉంది, ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇది ఒక హైడ్రామాగా చిత్రీకరిస్తున్నట్టు అని బీజేపీ కార్యకర్తలు మాత్రం శ్రేణులు మాత్రం ఆరోపిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే ఇక్కడ A1 అంటే ఒక బీజేపీ రాష్ట్ర అధినేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ పైన A1 గా వరంగల్లో ఎలాంటి సంబంధాలు లేవని, వరంగల్లో పేపర్ లీకేజీకి అంటగడుతూ A1 గా చేశారు. అదే దీనికి సంబంధించిన మాస్ కాపింగ్ ప్రయత్నం చేసిన మాజీ జర్నలిస్ట్ గా పేరున్న ప్రశాంత్ అనే వ్యక్తిని కూడా అతని పైన కూడా A2 గా చేశారు. శివ గణేష్ వీళ్ళను కూడా A3 గా చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి ఇదంతా బీఆర్ఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ పైన కూడా ఇవి అంటే అంటే ఒక ఎత్తుగడ వేసి కూడా ఇలాంటి సంఘటనలు చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి బండి సంజయ్ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అంటే తిప్పి కొట్టి వాళ్ళు అంతే హైడ్రామా ప్రకారం ఇవరికి 13 గంటలు అయినప్పటికీ ఇప్పుడిప్పుడే కోర్టుకు జ్యుడిషియల్ పీటీసీ మన మడికొండ కూడా తరలిసిన పరిస్థితి కనపడుతుంది. అది జడ్జి దగ్గర కూడా ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దగ్గర కూడా ఇప్పుడు న్యాయ విచారణ చేసేది కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూస్తే ఆయన అరెస్ట్ చేసి ఏ విధంగా చేస్తారు, ఏం కథ అంటే మొత్తానికి ఆయన పైన కూడా A1 ముద్దాయిగా కూడా చిత్రీకరించి కూడా ఆ లేఖలైతే విడుదల చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆయనకు జీవో ప్రకారం కూడా A1, A2, A3లను ముద్దాయిలు చేస్తూ బండి సంజయ్ మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి కూడా వరంగల్, హన్మకొండ జిల్లాలోని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకు చేసిన పరిస్థితి. కానీ మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాన్వాయ్ని అడ్డుకోవడానికి కూడా ఎమ్మెల్యేల సైతం కూడా కార్యకర్తలు భారీ ఎత్తున కూడా మోహరించారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ కూడా పోలీసు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటే గుండాల వైరే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కాన్వాయ్లో తోపులాట కూడా బీజేపీ కార్యకర్తల మధ్య కూడా తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ చేయికి కూడా స్వల్ప గాయమైంది కూడా అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం అట్లా చూసుకుంటే బీజేపీ కార్యకర్తలను కూడా నాయకులను కూడా బయటికి వెళ్లకుండా కూడా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఒక పోలీసు బీఆర్ఎస్ ఆడిన నాటకమే హైడ్రామాగా అని బీజేపీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, వరంగల్ సిపి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కోర్టు దగ్గర 100 మంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంఘటన మనం చూస్తున్నాము. ఈ వరంగల్ సిపి ఇంకెంతసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది? ఏం డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉందంటారు? రైట్, ఇప్పుడు మొత్తానికి వరంగల్ సిపి మాత్రం రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు పోలీసుల సమక్షం కూడా బండి సంజయ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే మొత్తాన్ని శాంతి భద్రతకు ఉల్లంఘిస్తారని చెప్పి కూడా ప్రతి దాడులు జరుగుతాయనే నేపథ్యంలో కూడా ఈ సంజయ్ ని అరెస్ట్ చేసేందుకు కూడా కొద్దిగా
జాప్యం జరుగుతుందని కూడా చెప్తా ఉన్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే ఇరు పక్షాలను శాంతింపజేయడానికి కొంచెం ఆలస్యం జరుగుతుంది. అది కూడా మీరు బీజేపీ శ్రేణులు గాని మీరు గమనించాల్సిన విషయం అని చెప్పి కూడా రంగనాథ్ సార్ మాత్రం చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికి కూడా బండి సంజయ్‌ని ఒక గుండాలు లెక్క మొత్తం ఒక కార్లకు అద్దాలను కనపడకుండా కూడా మొత్తం తిప్పి అంటే మొత్తాన్ని చూసుకుంటే యాదాద్రి అక్కడ నుంచి జిల్లా నుంచి మొదలుకుంటే వరంగల్ జిల్లా వరకు కూడా బండి సంజయ్‌ని మాత్రం కనపడకుండా కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే మఫ్టీలో ఉన్న గుండాల వల్లే తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదైతే మాత్రం ఏందో అది అంటే మొత్తానికి ఏది తేటతెల్లం చేయకుండా కూడా బండి సంజయ్‌ని ఇట్లా అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు మాత్రం ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా వరంగల్ పట్టణంలో బిక్కుబిక్కుమని చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాత్రి ఒక పెద్ద హైడ్రామా నడిచింది. ఏదైతే బండి సంజయ్ ఇంట్లోనే ఉన్నారు, ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఆ ఇంట్లో సభ్యులు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించిన నేపథ్యంలో కూడా పోలీసులకి ఎటువంటి వివరణ ఇవ్వకుండా అరెస్ట్ చేసే అధికారం ఉందని ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. విచక్షణ రహితంగా ఒక ముద్దాయిని అంటే గుండాన్ని తరలించినట్టుగా ఈ బండిలో ఎక్కించుకొని తీసుకెళ్లిన సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనిపై డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. గత రాత్రి అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయము వాళ్ళ అత్తమ్మ గారి ఇటీవల పదించారు. వారికి కర్మకాండల నిమిత్తం ఆయన కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా దాదాపు ఒక 50 నుండి 80 మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి వాళ్ళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అప్పుడే భోజనం చేసి ఆ టాబ్లెట్ కోసం వేచి ఉన్న పరిస్థితుల్లో బండి సంజయ్ని దాదాపుగా ఒక 20-30 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ఆయనని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు ఏ విధంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, దానికి కారణాలు చెప్పాలని చెప్పి బండి సంజయ్ డిమాండ్ చేసినా కూడా మాకు అధికారం ఉంది అంటూ ఒక రౌడీలా ప్రవర్తించారు. అంటే ఏదైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు, చాలా మట్టుకు ఒక సందర్భంలో కాన్వాయ్ ఏదైతే బండి సంజయ్ తరలిస్తున్న కారుకి అడ్డంగా కూడా పడుకున్నా కూడా వారిని కూడా లాగి పడేశారు. పెద్ద ఎత్తున చాలా మందికి ఇందులో గాయాలు కూడా అయ్యాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. ఏదైతే కొంతమందికి గోర్లు గోక్కపోవడం అలాంటి గాయాలు కూడా చెట్లు చినిగేటట్టు దారుణంగా, అంటే వీధి గుండా కారణం అంటే ఏ అరెస్ట్ చేస్తున్నది ఎలాంటి సమాచారం లేదు. అప్పటికీ కూడా ఎందుకు దానికి సంబంధించిన ఆమెను చూపించాలంటూ కూడా తన డిమాండ్, అసలు రుజువులు అధికారం ఉంది అంటూ ఏసీపీలు ఒకరిద్దరు కాదు, నలుగురు ఏసీ అధికారులు, 50 మంది డిస్ట్రిక్ట్ గార్డులు, ఎస్ఐలు అందరు తనని బొమ్మలు రాతే బొమ్మలు తరలించారు. అయితే మాత్రం ఇక్కడ పెద్ద కరీంనగర్ లో ఆందోళనలు కూడా నిర్వహించారు. తమ నాయకుడిని ప్రయత్నం చెప్పేసి వాళ్ళంతా కూడా బీజేపీ శ్రేణులంతా కూడా వ్యక్తం చేసి కూడా కరీంనగర్ లో అంటే ఈ రోజు కాదు కూడా ఏదైతే బండి సంజయ్ దీక్ష సమయం అప్పుడున్న సిపి ఆటంలో కానీ వెళ్ళిన టైంలో కూడా చాలా అంటే సంజయ్ని కావాలని టార్గెట్ చేసి ఎక్కడ నిరోధాలనే ఉద్దేశంతో సంజయ్ని అడ్డుకునే ప్రయత్నాలు ఈ రోజు కొత్త ఏం కాదు. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు చాలా సార్లు ఘటనలు ఆయన నిర్బంధంలో దీక్ష చేపట్టి కూడా అతి దారుణంగా వివరించారు. ఇది బండి గతంలో పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను కూడా ఇలాగే రౌడీలాగా ఒక పోలీసులు తీసుకెళ్లారు. చాలా దారుణంగా, అంటే మాత్రం ఒక కార్యకర్త ఏదైతే అధికారకర్త చెప్పేసి అందులో కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా
రైట్, భారీగా పోలీసులు మోహరించిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం, విజువల్స్ లో మనం చూస్తున్నాం. బండి సంజయ్ ని అర్ధరాత్రి హైడ్రామా మధ్య పోలీసులు ఎటువంటి కారణం చూపకుండా రైట్, ఇప్పుడే మనకి సమాచారం ఏంటంటే సంజయ్ ని కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది, సిట్టింగ్ జడ్జి ముందు విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. శ్రీకాంత్, అలాగే అంటే ఈ కార్యకర్తల ముందస్తు అరెస్టుల నేపథ్యం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రఘునందన్ రావుని, ఈటల రాజేంద్రను కూడా కొంతమంది నాయకుల్ని ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనిపై ఈటల రాజేందర్ గాని రఘునందన్ రావు గాని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగిన నేపథ్యంలోనే పోలీసులు చాలా అరెస్టు చేయాలి, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నట్టుగా ఉంది. దీనిపై వివరణ ఏంటి? ఇది సంజయ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ అడ్డుకోవడం మన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఆదిలాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇటు రఘునందన్ కూడా అంతటితో ఈటల హుజరాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు కూడా అడ్డుకున్నప్పుడు తాను కూడా ఒక సందర్భం అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, అన్ని పెట్టకుండా ఎందుకు కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇది ఏ ఒక్కరితోనూ ఆగి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులైతే అగ్రనాయకులు ఉన్నారో కూడా అక్కడ నిర్బంధంగా అక్రమంగా దౌర్జన్యంగా అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే అనే కనీస విలువ కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ ముగ్గురు అరెస్ట్ తరలించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతే తెలంగాణ దౌర్జన్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు పట్టారు. ఇది కావాలని తమ నాయకుడిని ఇరికించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎవరో కార్యకర్త 11:30 గంటలో సంజయ్ కి వాట్సాప్ తనకు కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాలకు లోనవుతున్నారు. రాష్ట్రంగా ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం కానీ, ఆ కేసు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం కానీ ఇలాంటి తీవ్ర పరిణామాల మధ్య ఈ రోజు కూడా అట్టుడికిపోయే పరిస్థితి అయితే నెలకొంది. అయితే బండి సంజయ్ కి వాట్సాప్ మెసేజ్ చేశారు ప్రశాంత్ అనే అతను, ఒక జర్నలిస్టు. ప్రశాంత్ కి బండి సంజయ్ కి ఎటువంటి పరిచయం ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే జర్నలిస్టులకి జనరల్ గా నాయకులతోటి సంబంధం ఉంటాయి, ఏం జరుగుతుంది పార్టీలో డీటెయిల్స్ ఏంటి, న్యూస్లు ఇవ్వడానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ కేవలం ఒక జర్నలిస్ట్ మాట్లాడిన నేపథ్యాన్ని తీసుకొని అరెస్ట్ చేసే సంఘటన మనం చూస్తున్నాం ఈ రోజు. అసలు దీనిపైన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రశాంత్ మాజీ జర్నలిస్ట్, అంతేకాకుండా ఏబీపీ కార్యకర్తగా మనకున్న సమాచారం అయితే ఆ 11:30 గంట ప్రాంతంలో బండి సంజయ్ పేపర్ లీక్ అయ్యింది, ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో ఎస్ఎస్సి గ్రూప్ లో లీక్ అయ్యింది అనే సమాచారం తనకు చేయడానికి తను ప్రశాంత్ ఈ పేపర్ ని బండి సంజయ్ కి పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే దీన్ని కావాలని రాద్ధాంతరం చేయడానికి దీని వెనుక బండి సంజయ్ కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేసుకోవచ్చు. ఉదయం 9:30కు ప్రారంభమవుతుంది. 11:30 గంట అంటే ఇంకో దాదాపు ఒక గంట తర్వాత పరీక్ష ముగిస్తుంది. ఈ ఎవరో చేస్తే దాన్ని ఉద్దేశపూర్వకంగా చేసుకొని ఎలా అరెస్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే తన ప్రమేయం లేకుండా, తన నుంచి ఎలాంటి రిప్లై కూడా లేదు. కాకపోతే తాను ఏదైతే ప్రశాంత్ ఇది బస్టికి తీసుకు వెళ్ళాలనే ఉత్సాహంతో తనకి ఫార్వర్డ్ చేశాడు. కాకపోతే దాన్ని ఈ పేపర్ లీకేజీ వెనుక తనే ఉన్నట్టుగా, ఏదైతే బండి సంజయ్ దగ్గరుండి పేపర్ దీని వెనుకాల కుట్రకోణం దాగి ఉంది అనే వరంగల్ పోలీసు కట్టుకథలు అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ ప్రతినిధి జోషి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు.
జోషి చెప్పండి, అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఈ రోజు అక్కడ ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న, రేఖ నాయక్ మధ్య ఒక ఆధిపత్య పోరైతే నడుస్తూ ఉంది. ఈ జోగు రామన్నకు సంబంధించిన ఒక వ్యక్తికి టికెట్ కోసం అని చెప్పేసి చాలా పైరవీ చేస్తున్నట్టుగా కేసీఆర్ దగ్గర ప్రయత్నాలు అయితే నడుస్తూ ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే లంబాడల్లో ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దానికి రేఖ నాయక్ గండి కొట్టి ఇతనికి ఓటింగ్ ఇవ్వకుండా చేయాలన్న ఒక నేపథ్యాన్ని కూడా మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. అక్కడ సంబంధించిన వివరాలేంటి? శిరీష, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా ఆధిపత్య పోరు. అంటే అది సాధారణంగా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తల మధ్య కావచ్చు, ఆధిపత్య పోరు అని అంటే సాధారణంగా అన్ని పార్టీలో ఉండేటటువంటి విషయమే. కానీ ఇక్కడ విచిత్రంగా ఆ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఇద్దరు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లుగా మనం తెలపవచ్చు. అయితే ఇదివరకే అంటే అధికార పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ మొదటి మారు అధికారంలోకి రాగానే మంత్రులు ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దు, మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరెప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటటువంటి ఆదేశాలు మొదట్లో చేయడం జరిగింది. ఇది వరకు కూడా పలుమార్లు అటువంటి ఆదేశాలు అంటే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి విరుద్ధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న నిర్మల్ జిల్లా పరిధిలోని అంటే ఆ ఖానాపూర్ నియోజకవర్గం అనేటటువంటిది కొంత భాగం నిర్మల్ జిల్లాలోను మరికొంత భాగం ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రెండవ మారు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖా నాయక్ ఎమ్మెల్యే కు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఆమె టికెట్ కు గండి కొట్టేటటువంటి దిశగా జోగు రామన్న ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు అంటే ఉన్నటువంటి సమాచారము. దీనికి సంబంధించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి బదావత్ పూర్ణచంద్ర నాయక్ అనేటటువంటి ఒక యువ నాయకుడిని ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ కొరకు జోగురామన్న ప్రోత్సహిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇదివరకే బదావత్ పూర్ణచంద్ర నాయక్ గత కొన్ని నెలలుగా అక్కడ ఖానాపూర్ లో పలుమార్లు అక్కడ పర్యటించడం జరిగింది. స్థానికుల్ని కలవడము, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలతో కలవడము, ఇటువంటి వ్యవహారాలను కొనసాగుతున్నటువంటి నేపథ్యము. అయితే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే సీఎం కేసీఆర్ వద్దకు బదావత్ పూర్ణచంద్ర నాయక్ ను వెంట పెట్టుకొని జోగు రామన్న వెళ్ళటము అనేటటువంటిది పూర్తిగా ఇక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి విషయము. అయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రేఖా నాయక్ టికెట్ కు గండి కొట్టి పూర్ణచంద్ర నాయక్ ను ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రపోజ్ చేయడానికి అంటే ఆయనకు ఊతం ఇవ్వడానికే కేసీఆర్ దగ్గరికి జోగు రామన్న ఈయనను పూర్ణచంద్ర నాయక్ ను తీసుకొని వెళ్ళినట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇది వరకు కూడా గతంలో కూడా అంటే జోగు రామన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గ పరిధి దాటి వేరే నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా రాజకీయ అంశాల్లో తలదూరుస్తారు అనేటటువంటి ఒక అపవాదు విమర్శలు అయితే ఉన్నాయి. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోత్ నియోజకవర్గంలోనూ ఈయన తనకు సంబంధించినటువంటి తన కమ్యూనిటీకి సంబంధించి తన మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా అక్కడి బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాల్లో తరచుగా జోక్యం చేసుకుంటారు అనేటటువంటి విమర్శలు వెల్లువెత్తినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం కూడా బోతు ఎమ్మెల్యేకు సంబంధించి ఎవరైతే రాథోడ్ బాపురావు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ వర్గపోరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వర్గపోరుకు సంబంధించినటువంటి ప్రధానంగా సూత్రధారి జోగు రామన్న అనేటటువంటి టాప్ అంటే చర్చను అయితే అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత శ్రేణులకు సంబంధించినటువంటి చర్చల్లో తరచుగా అక్కడ వినిపించేటటువంటి విషయం. అయితే ప్రస్తుతము బోర్డుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు జోగు రామన్నకు అంటే పూర్తిగా శత్రుత్వం లేనప్పటికీ కూడా ఒకే పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య శత్రుత్వం లేనప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి సఖ్యత మాత్రం ఇప్పుడు చెడిందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. సౌమ్య పేరున్నటువంటి రాథోడ్ బాపురావు విషయంలో ఈ విధంగా వ్యవహరించినటువంటి జోగు రామన్న ప్రస్తుతము అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ విషయంలో కూడా ఈయన రాజకీయంగా తలదూరుతారు అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా హాట్ టాపిక్ గా మారినటువంటి విషయము. అయితే రాబోయే రోజుల్లో అంటే రేఖా నాయక్ ప్రస్తుతం రెండవ మారు అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో ఆమె భర్త శ్యామ్ నాయక్ అజ్మీరా శ్యామ్ నాయక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి
గజిటెడ్ ఉద్యోగుల సంఘము అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇది వరకు కొన్ని సందర్భాల్లో ఈయన ఎమ్మెల్యే జోగురామన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్ జోక్యం చేసుకొని ఆయన కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాడు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఆయన ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి ఒక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా తరచూ అంటే పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఆదిలాబాద్ కు రావడము, పలు సందర్భాల్లో ఉద్యోగ సంఘాలతో ఆయన ఇంటరాక్ట్ కావడము అనేటటువంటిది, అదే సందర్భంలో ఆయన ఉన్నటువంటి కొన్ని ఎన్జిఓలకు సంబంధించి కావచ్చు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు, కొన్ని వ్యాపార సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయనను ఇన్వైట్ చేసినటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఇది తప్పు అని భావించడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం ఉద్యోగ సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి శ్యామ్ నాయక్ ఇన్వాల్వ్మెంట్ ని ఈయన రాజకీయ కోణంలో ఎలా చూశారు అనేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి నేపథ్యము. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని చర్చించి నివారించుకోవాల్సినటువంటి మాజీ మంత్రిగా, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా జోగురామన్న ఆ విషయాల జోలికి పోకుండా ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా శ్యామ్ నాయక్ కు సంబంధించి తదుపరి ఎన్నికల్లో ఆమె టికెట్ రాకుండా ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి విషయం ఇప్పుడు పూర్తిగా అధికార పార్టీయే కాకుండా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి రాజకీయ వర్గాలన్నింటిలో కూడా ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క పరిణామము అంటే బదావత్ పూర్ణచంద్ర నాయక్ ను ప్రత్యక్షంగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆయనను ప్రోత్సహించడం అనేటటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇది అంటే టికపులో తుఫాన్ లాగా ఇది సద్దుమణిగిపోతుందా లేకపోతే ఉగ్ర రూపం దాలుస్తుందా అనేటటువంటిది వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యం. అయితే లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా రేఖా నాయక్ కూడా ఇటు పాత రామన్నకు సంబంధించినటువంటి బాధితుడిగా ఉన్నటువంటి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని కలుపుకొని ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడా సామాజిక వర్గ ఓట్లను రామన్నకు పడనీయకుండా గండి కొట్టేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇదే కనుక జరిగినట్లయితే రాబోయే రోజుల్లో రాజకీయానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ కు చెందినటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం శిరీష. చూసి అలాగే అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రకటన కూడా చేశారు, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నాయో వాళ్ళకే నెక్స్ట్ టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇటువంటి నేపథ్యంలో జోగురామన్న జిల్లా రాజకీయాల్లో కలగజేసి గతంలో బోధ్ నియోజకవర్గంలో అయితే ఏంటి, ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గంలో అయితే కొత్తగా మరొకరిని తెరపైకి తీసుకొచ్చి అక్కడ అంతర్గత పోరుకు తెరతీసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఒంటరయ్యే నేపథ్యంలోనే అందరితోటి ఇటువంటి సంఘర్షణకు దిగిన అవకాశాలు మనం అనుకోవచ్చు అంటారా? అయితే గతంలో ఒక మారు అంటే 2018 ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఒక సంఘటన ఇక్కడ మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిర్పూర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సంబంధించినటువంటి ఆయన సోదరుడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల పైన ఒక సందర్భంలో అంటే పోడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఈయన ఆదివాసుల పైన చేయి చేసుకున్నారు, పోలీసుల ద్వారా అక్కడ దౌర్జన్యకాండకు కారకుడు అయ్యాడు అన్నటువంటి ఆ యొక్క సందర్భంలో సైతము జోగురామన్న తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భము. అప్పటి నుండి అంతకుముందు అంటే సఖ్యతగా ఉన్నటువంటి తిరుపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతము అప్పటి నుండి జోగురామన్నకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ అంశాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యము. ఇక మిగతా అత్రం సక్కును చూసినట్లయితే ఆయన పూర్తిగా రాజకీయ నాయకులు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకు ఆయన కొంత భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇక తూర్పు జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కావచ్చు, చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు పశ్చిమ జిల్లాగా పేర్కొనబడేటటువంటి ఆదిలాబాద్ ప్రాంత రాజకీయాలకు కొంత దూరంగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే జోగురామన్న ప్రతి సందర్భంలో కూడా 2014లో తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అన్ని విషయాలను మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తరచుగా తనకు సంబంధం లేనటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము అనక అభాసు పాలవడము అనేటటువంటి తరచుగా జరుగుతున్నటువంటి విషయము. అయితే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంటే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తదుపరి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి టికెట్ విషయంలోనే ఇక్కడ కొంత పోటీ ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. అంటే ఇప్పటికీ తెరపై
తెరపైకి ఎటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పేర్లు తెరపైకి రానప్పటికీ కూడా అంతర్గతంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఆధిపత్య పోరు ఉంది. రామన్నకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఏకపక్షంగా కుటుంబ పాలన కొనసాగుతుంది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో అంటే ఎంతకాలం తాము వారి కుటుంబానికి ఉడియం చేయాలి, తాము కూడా రాజకీయాల్లో ఉన్నాము, తమకు కూడా అవకాశాలు కల్పించాలి, తమకు కూడా అవకాశాలు దక్కించుకోవాలనేటువంటి కోణంలో చాలా మంది ఇదివరకే టికెట్ కు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో తలమనుకలే ఉన్నట్టుగా తెలుస్తోంది. తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ విషయంలోనే కొంత సందిగ్ధావస్థలో ఉన్నటువంటి జోగు రామన్న తన విషయాన్ని పక్కన పెట్టి వేరే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాల్లో అలాగే టికెట్ కు సంబంధించినటువంటి విషయాల్లో తలదూరుతారు అనేటటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని రాబోయే రోజుల్లో ఈయనకు తప్పకుండా కలుగజేస్తాయనేటటువంటి అనుమానాలు కూడా కలిగిస్తున్నటువంటి నేపథ్యం శిరీష. రైట్. అలాగే అంటే జోగు రామన్న ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఆయన అక్రమాలు అయితే ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ జోగు రామన్న కుటుంబ పాలన నేపథ్యం అక్కడ ప్రజల్ని ఇబ్బందుల పాలు గురిచేస్తున్న విషయాలపై అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాస్తవంగా జోగురామన్నకు సంబంధించినటువంటి విషయాన్ని మనం రాజకీయ అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే గతంలో 2009లో టిఆర్ఎస్ టీడీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ నుండి ఎన్నికైనటువంటి జోగు రామన్న తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ నుండి ఉప ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అలాగే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా గెలుస్తూ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే గతంలో ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి రంగినేని మనీషా పవన్ రావు ఈమె మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగినటువంటి సందర్భంలో ఈమెను ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు, ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, పూర్తిగా తన ఆధిపత్యమే చెలాయించడానికి ప్రయత్నించినటువంటి జోగు రామన్నకు ధీటుగా అంటే అప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రిగా కొనసాగినటువంటి సందర్భంలో కూడా ఆయనగా జోగు రామన్నకు ఎక్కడ కూడా తలొగ్గకుండా పార్టీకి విధేయతను ప్రకటిస్తూ రంగినేని మనీషా తన కార్యక్రమాలు కొనసాగిస్తూ రావడం జరిగింది. ఇప్పటికి కూడా రంగినేని మనీషా ఇటు జోగు రామన్నతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో అంటే మమేకం అవుతూ తన కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి నేపథ్యము. అలాగే భోజారెడ్డి ఈయనకు పూర్తిగా అనుచరుడిగా పేరుంది. అలాగే గోవర్ధన్ రెడ్డి అనేటటువంటి చాలా సీనియర్ లీడర్ ఈయన టీడీపీ హయాం నుండి కూడా ఈయన రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా జోగు రామన్నతో సమాంతరంగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి. ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టికెట్ కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గతంలో తెలంగాణ విజయ డైరీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి లోక భూమారెడ్డి కూడా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి టికెట్ పైన కొంతవరకు ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ జోగు రామన్నకు టికెట్ అలాగే వీళ్ళందరూ కూడా పోటీలో ఉండే పరిస్థితి కనుక వచ్చినట్టయితే టికెట్ విషయంలో మిగతా జోగు రామన్నకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం అంతా కూడా ఏకమయ్యేటటువంటి పరిస్థితుల్ని కూడా కొట్టిపారేయలేం. అలాగే తదుపరి అంటే ఇదివరకు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తన కుమారుణ్ణి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పీఠం పైన కూర్చోబెట్టడము అనేటటువంటిది అప్పట్లో అధికార టీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా తీవ్రంగా చర్చకెక్కినటువంటి విషయంగా మిగిలింది. అయితే తన కొడుకు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యము, తండ్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కుటుంబ పరిపాలన అంటే మొత్తం పూర్తిగా ఆధిపత్యం అంతా కూడా ఒకే కుటుంబం దగ్గర కేంద్రీకృతం అయ్యి ఉంది అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు, అసంతృప్తి కూడా ప్రజల్లోనే కాకుండా ఇటు అధికార పార్టీలో కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జోగు రామన్న కుటుంబానికి సంబంధించినటువంటి ఇటు భూ ఆక్రమణలు కావచ్చు, అలాగే మిగతా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అభివృద్ధి విషయాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు చాలా సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. అంటే భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయంలో నేరుగా వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రమేయం ఉన్నప్పటికీ మనం చెప్పరానప్పటికీ కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా ఇక్కడ ఏది జరగదు అనేటటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రమే కాదు ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాలు, అక్రమాలు, అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక పూర్తిగా జోగు రామన్నకు సంబంధించినటువంటి కుటుంబ ప్రమేయం ఉంది అని మాత్రం ఖచ్చితంగా మనం స్పష్టంగా అభిప్రాయపడవచ్చు. శిరీష, థ్యాంక్ యూ జోషి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి గోవింద్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మనకు డీటెయిల్స్ అందించడానికి. గోవింద్, చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలోని అభ్యర్థులు ఎవరు అని కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఏదైతే శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు చేసి పార్టీకి వ్యతిరేకంగా కొంతమందిని కొన్ని మండలాల వైజ్ గా ఏదైతే డివైడ్ చేసి వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే ఈ రోజు మనకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు, చాలా మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వందల మంది బీఆర్ఎస్ కార్యవర్గం అంతా సమావేశం అవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. అక్కడ సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక బలమైన నాయకుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పవచ్చు. వైసీపీ నుంచి పోటీ చేసి పార్లమెంట్ ఎంపీగా గెలిచి తర్వాతకి తదనంతరం టీఆర్ఎస్లో పార్టీ కండగా నేపథ్యంలో మాత్రం దాదాపు 4 సంవత్సరాల వరకు కూడా బీఆర్ఎస్ పట్ల కొనసాగే నేపథ్యంలో మాత్రం గడిచిన కొంతకాలంలో మాత్రం ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి కాదు. ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి కూడా పూర్తిగా అసహనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం అంటే 2022 డిసెంబర్ నాటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరమైన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జనవరి 1వ తారీఖు నుంచి పార్టీకి వ్యతిరేకంగా కూడా తను కార్యకర్తలను అందరినీ పిలుచుకొని కూడా ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలు కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తన సొంత కార్యకర్తలతో పాటు తన అభ్యర్థులను కూడా నిలుపుకునే పనులు కూడా చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తనను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బలమైన నాయకుడు కాబట్టి తనను కట్టడి చేసేందుకు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ అయిన కేసీఆర్ మాత్రం ట్రబుల్ షీటర్ హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా హక్కును చేర్చుకొని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బలాన్ని తగ్గించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం రోజు రోజుకి మాత్రం రాజకీయాలు మాత్రం ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మాత్రం రోజు రోజుకి మాత్రం ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా పొంగులేటి మాత్రం తనదైన శైలిలో మాత్రం దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మొట్టమొదటిసారిగా తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన ఆత్మీయ సమావేశం, అదేవిధంగా ఉమ్మడి నియోజకవర్గం దాదాపు 8 నియోజకవర్గాలు ఇప్పటి వరకు తన ఆత్మీయ సమావేశం ఏర్పడేశారు. ఖమ్మం జిల్లాలో పరిశీలిస్తే ఖమ్మం జిల్లా నుంచి మదిర, పాలేరు, వైరా, అదేవిధంగా సత్తుపల్లి ఈ 4 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలను చేసుకుంటూ కూడా కార్యకర్తలతో అంటే తన అభిమానులను కూడా హక్కును చేసుకునే పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి చూసుకుంటే పినపాక నుంచి పినపాక, అదేవిధంగా ఇల్లందు, భద్రాచలం, అదేవిధంగా అశ్వరాపేట నియోజకవర్గాలు కూడా రోజు రోజుకు ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ కూడా రాబోయే రోజుల్లో మాత్రం తనకు తానే అభ్యర్థులు నిలుచుకొని గెలుపు దిశగా మాత్రం ప్రయత్నిస్తుంది తెలుస్తుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు సముచితమైన స్థానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి నెలకొనే నేపథ్యంలో మాత్రం అధికార పార్టీ వైపు మాత్రం ధిక్కారం సాధిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఈ 8 నెలల్లో ఏం చేయలేదని చెప్పి ఇటు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ ఇలా అనేక నిధులు నియామకాలు చెప్పి కూడా ప్రజలకు మాత్రం ఎటువంటి ఏం చేయలేదని చెప్పి కూడా అధికార పార్టీ వైపు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం రాబోయే రోజుల్లో తను గెలిపించుకునే విధంగా కూడా కార్యకర్తలు, అభ్యర్థులు కూడా వివిధ సమావేశాల్లో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటూ కూడా తను అధికార పార్టీపై ధిక్కారం చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం రాబోయే రోజులు అంటే ఈ నెల 9వ తారీఖున కూడా కొత్తగూడెంలో మాత్రం భారీ సమావేశం ఏర్పడిస్తున్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తలందరూ కూడా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ నెల 25 వరకు కూడా ఖమ్మంలో మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలు కూడా ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ రైట్. అలాగే అంటే ఈ నెల 9న కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ జిల్లాలో వరకు ఈ ఆత్మీయ సమ్మేళనంలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై వివరాలు ఏంటి? అంటే ప్రస్తుతానికైతే తనకు ఎవరైతే తన సన్నిహితంలో ఉన్నో వాళ్ళ అభ్యర్థులు మాత్రం దాదాపు ప్రకటించిన పరిస్థితి మిగిలి ఉన్న కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే గత వైసీపీ నుంచి టీఆర్ఎస్ వచ్చిన నేపథ్యంలో మాత్రం దాదాపు ఇప్పుడు మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం చాలామంది కార్యకర్తల్లో ఉన్నప్పుడు కూడా ఇంతవరకు పొంగులేటి శ్రీనివాసరావు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన సంతోషంగా ఉంటూ కూడా నేను చెప్తాను, మీరు వెయిట్ చేయడం చెప్తున్నారు. అదేవిధంగా ప్రధాన పార్టీలకు
ప్రధాన పార్టీల జాతీయ పార్టీలో మాత్రం ఒకవైపు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీల నుంచి ఆహ్వానం అందినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. కాకపోతే ఇంతవరకు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. త్వరలో ఈ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ శ్రీనివాస్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అక్కడ డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు అయితే పెరిగిపోతున్నట్టుగా మనం ఈ రోజు వార్తనైతే ప్రముఖంగా చూస్తున్నాము. అలాగే ఇసుక అక్రమ దందానైతే ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది, గ్రామ అభివృద్ధి కమిటీని కూడా బహిష్కరిస్తున్నట్టుగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? శిరీష, అయితే నిజామాబాద్ జిల్లాలో ఇసుక ఒక రకంగా పెట్టిరిగిపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా అయితే నదుల్ని, కుంటల్ని, వాగుల్ని సైతం వదలని పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో అయితే ఈ ఇసుక ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి సంబంధించినటువంటి ఒక ముదిరాజ్ సంఘం సంబంధించినటువంటి ఒక 300 మంది కూడా ఆ మీడియా సమావేశంతో తన గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైతే తమ గ్రామంలో వీడీసీ ఆగడాలు ఎక్కువైపోయాయి, ప్రశ్నిస్తే మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారు, మాకు సంబంధించినటువంటి షాపులకు కానీ రానియని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఒకవైపు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయం కూడా మనం కూలంకషంగా అయితే దానికి సంబంధించిన వివరాలని కూడా ఒకసారి పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి మన అమాన్యూస్ బృందం కూడా అక్కడ ఆ గ్రామానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది సంబంధించి వీడీసీకి దీనికి సంబంధించిన ఏదైతే సంఘాలు ఉన్నాయో సంఘాలకు వీడీసీకి సంబంధం లేనట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ఆ వివిధ సంఘాల వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే రామన్నపేట గ్రామం ఉందో రామన్నపేట గ్రామంలో దాదాపుగా 6 నుంచి 8 వేల జనాభా అయితే ఉంటుంది. 700-800 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఈ కుటుంబాల్లో దాదాపుగా 25 సంఘాలు ఉంటాయి. మొత్తం 25 సంఘాలు కలిపి ఒక గ్రామ అభివృద్ధి కమిటీ ఉంటుంది. దీంట్లో 24 సంఘాలు ఒకవైపు, ఒక సంఘం ఏదైతే ఈ ముద్రా సంఘం ఒకవైపు లాగా వివరిస్తున్నారని చెప్పి వాళ్ళ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక సంబంధించినటువంటి ఒక 5 ఎకరాల ఒక భూమి ఇష్యూ ఉంది. ఈ భూమిలో అయితే దాదాపుగా 7 ఆలయాలు ఉంటాయి. ఈ 7 ఆలయాలు కూడా ఎల్లమ్మ ఆలయం కానీ, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు, నరసింహస్వామి, పస్కరాజులు సంబంధించి ఇట్లా వివిధ ఆలయాలు అయితే ఉంటాయి. ఈ ఆలయాలన్నీ కూడా సంబంధించినటువంటి ఈ 24 సంఘాల వాళ్ళు కూడా దీంతో పాటు 24+1 25 సంఘాల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా మమ్మల్ని ఆ ప్రవారీ గోడ అయితే నిర్మించుకున్నారు. ఈ ప్రవారీ గోడ నిర్మించుకొని మిగతా సంఘాల వాళ్ళకు రానియకుండా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అనడం వల్ల కూడా ఈ తంతు అంతా కూడా బయటకు వ్యాపించింది. ఇది దాదాపుగా నెల రోజుల నుంచి అయితే జరుగుతుంది. కానీ దీనిపైన ఈ రోజు మాత్రం బహిర్గతంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి బయట ప్రపంచానికి అయితే తెలిసిందని చెప్పి సంబంధించినటువంటి ఆ వీడీసీ సంబంధించినటువంటి సంఘాలు అంటే గ్రామ అభివృద్ధి సంబంధించిన కానీ ఇక్కడ సంఘాల వాళ్ళు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ముద్రాజ్ సంబంధించిన సంఘమే ఇసుక రవాణా ప్రోత్సహిస్తున్న మాట అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం అని చెప్పి కూడా వివిధ సంబంధించినటువంటి సంఘాల వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ అధికారులు కానీ సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ మెదక్ వెళ్దాం. మెదక్ లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మెదక్ లో బండి సంజయ్ ఎస్ఎస్సి పరీక్ష పేపర్ లీకేజ్ వెనుక బండి సంజయ్ అస్తం ఉందన్నట్టుగా పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు అయితే అక్కడ భారీ ఎత్తున ఉద్రిక్తతను నేపథ్యంలో అరెస్ట్ చేస్తున్న క్రమంలోనే దానికి సంబంధించి ఏదైతే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కూడా తగలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీల్? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి అక్రమ అరెస్టు నిరసిస్తూ ఉమ్మడి వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జిల్లాలో నారాయణఖేడ్ పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరోవైపు సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట బీజేపీ, బీజేవైఎం నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అక్రమ అరెస్టులు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ముందస్తు అరెస్టులు కూడా ఉదయం పూట కొనసాగాయని చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ నాయకుల ఆందోళన నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పోలీసులు ప్రధాన రహదారిపై, ప్రధాన కూడళ్ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
సంగప్ప మాట్లాడుతూ రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అని, కేసీఆర్ నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి సంగప్ప విమర్శించడం జరిగింది. మరోవైపు ప్రశ్నించే గొంతుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఇవి మాత్రం వచ్చే ఎన్నికల్లో పనిచేయవని, ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని చెప్పి, రాష్ట్రంలో కాషాయి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు పోలీసులు కలిసి, బీఆర్ఎస్ నాయకులు పోలీసులు కలిసి చేస్తున్న రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.